Hi friends, welcome to my channel KSK Ammai. This is my first voice over long video. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీతో కాండ్రకోట్ నూకాలం టెంపుల్ ట్రిప్ ఎలా జరిగిందో ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా చూసేయండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాం. టెంపుల్ దగ్గరనే ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడే లంచ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాం. ఇది మేము సెకండ్ టైం ఇలా ఫ్యామిలీతో నూకాలం టెంపుల్కి వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వెళ్ళాం, బట్ అప్పటికి ఇంకా మనం వ్లాగ్స్ చేయడంలే. సో ఈ ఇయర్ మాతో పాటు మీరు జాయిన్ అవ్వి మమ్మల్ని మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే 3 బైక్స్ ఆటో ప్రిఫర్ చేసి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళే దారి అయితే వ్యూ మొత్తం పామ్ ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్తోనే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా వెళ్ళే దారిలోనే టిఫిన్స్ చేసి అలా ఎంజాయ్ చేస్తూ కాండ్రకోట్ నూకాలం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. ఇంక తీసుకెళ్ళిన యుటెన్సిల్స్ అన్నీ అరేంజ్ చేసుకుని కూర్చుని చిల్ అవ్వడానికి నీట్గా క్లీన్ చేసుకుని తెచ్చుకున్న కర్టెన్స్ అయితే వేసుకుంటున్నాం. అందరూ ఒక్కొక్క పని చేసుకుంటూ అరేంజ్ చేసుకున్నాం. మా బుడ్డోడిని నా లాగ్స్లో చూస్తూ ఉంటారు కదా, వాడు కూడా మాకు హెల్ప్ చేస్తూ మమ్మల్ని ఒక ఆట ఆడించేస్తున్నాడు. ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్కి ఈ టైంలో చాలామంది వస్తారు ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినేలా. బట్ ఈ ఇయర్ మేము వెళ్ళే టైంలో మేము మాత్రమే ఉన్నాము. అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుందో మీరు చూసేయండి. మొత్తం చెట్లతోనే ఉంటుంది. ప్లేస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ ప్లేస్లో కోతులు కూడా చాలానే ఉంటాయి. ఇప్పుడు ముందుగా పాలు పొంగించుకోవడానికి అయితే స్టవ్ అరేంజ్ చేసుకుని బొట్లు పెట్టుకుని దండం పెట్టుకుంటున్నారు. ప్రతి ఫ్యామిలీలో గేమ్స్కి ఎడిక్ట్ అయిన ఒక పర్సన్ ఉంటారు కదా, అలా వీడు పబ్జీలో మునిగిపోయాడు. ఇంకా మా వాళ్ళు నైవేద్యం పెట్టడానికి బూర్లు వేసే టైంలో మేము దండం పెట్టుకోవడానికి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేస్తామని వచ్చాము. ఇది టెంపుల్ గోపురం ఎంట్రన్స్. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు కొళ్ళు వేసి దాటుకుని వెళ్తారు. సో మేము ముందుగానే ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్గా కళ్ళు తెచ్చుకుని టెంపుల్ దగ్గర సమర్పించుకున్నాం. ఇంక ఇది టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. టెంపుల్ ఖాళీగా ఉండడం వల్ల చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. ఇంకా ఇక్కడ లడ్డు పులిహార ప్రసాదం ఇస్తారు. మేము పిక్స్ తీసుకుని అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ జాతర కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా బయటికి వచ్చే తర్వాత పిల్లల బొమ్మలకి గాజులకి ఫుడ్స్కి కొలతే ఉండదు. మేము వచ్చేసరికి మా వాళ్ళు నైవేద్యం పెట్టడానికి బూర్లు వేసేసారు. ఇంకా ఒకరికొకరు దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇక్కడికి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు నేనైతే ఖచ్చితంగా విజిట్ చేయండి అనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూజ్ చేసుకోవడానికి వాటర్ ఫెసిలిటీ, ఇక్కడ యూజ్ చేసే వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగుంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తున్నా. లైఫ్లో ఫ్యామిలీతో ఒకసారైనా విజిట్ చేసే మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మేము చేస్తున్న తీర్థ పనులు అయితే మాతో పాటు మీరు చూసేయండి. ఇక్కడ చెట్ల నుంచి ఎటువంటి ఆకు కాయ పువ్వులు లాంటివి కొయ్యకూడదు. ఎందుకంటే ఇవి అన్నీ కౌలు పండించుకునే పంటలు. మేము అయినా సాహసం చేసి అరిటాకుల కోసం మేము కొయ్యడం రైతులు చూశారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చాకనే కోసుకున్నాం. మీరు కూడా మిస్యూజ్ చేయకుండా అవసరమైతే రిక్వెస్ట్ చేయండి, ఇబ్బంది పెట్టకండి. మేము వెళ్ళిన రోజు మా చెల్లికి 10th రిజల్ట్స్. సో మా ఫ్యామిలీ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. ఈరోజు మేము అరిటాకుని వెళ్ళాము. ఇప్పుడే రిజల్ట్స్ చూసాము. ప్రాంక్ చేసి వీడియో పెడదాం, అలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. రండి చూద్దాం. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా లంచ్ చేసే 1/2 అవర్ ముందు వర్షం వచ్చేలా ఉందని వానదేవుడికి బూర్లు అయితే సమర్పించుకున్నారు. ఇది నిజంగా నమ్మచ్చా అంటే మీ నమ్మకం బట్టి ఉంటుంది. మేము వానదేవుడికి సమర్పించుకున్న తర్వాత వర్షం అయితే ఆగిపోయింది. తర్వాత మేము తెచ్చుకున్న అరిటాకుల్లో ఫుడ్ అరేంజ్ చేసుకుని ఫ్యామిలీ అందరం కలిసి అయితే తింటూ కబుర్లు చెప్పుకున్నాం. ఎవరికి వాళ్ళు తింటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వీడియో అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. లాస్ట్లో థమ్స్అప్ తాగి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం.
ఇంకా అక్కడ ఫుడ్ తిన్నాక ఫ్యామిలీతో కాసేపు ఆడుకుని రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాం. చూసేయండి. ఈ ఇయర్ కాండ్రకోట నూకాలమ్మ టెంపుల్ ఫ్యామిలీ ట్రిప్ ఇలా అయితే జరిగింది. మమ్మల్ని మా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.